కూటమి వచ్చిన తర్వాతనే ఎక్కువ మర్డర్లు, ఎక్కువ రోడ్డు మీద పిలుచుకొచ్చి మర్డర్లు జరుగుతున్నాయి, చిన్నపిల్లల రేపులు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటారు. మళ్ళీ దీనికి ఎవరికి అంటుందన్నా? ఎవరంటే పవన్ అన్న వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతున్నాయని చూపి నాకు చూపి. ఆ ప్రభుత్వంలో ఎక్కువ జరిగినాయి. మేబీ ఇప్పుడు ఒకవేళ జరుగుతున్నాయంటే ఆ ప్రభుత్వంలో చేసి వీళ్ళని తొక్కేద్దామని, వీళ్ళని ఇలా చేద్దామని చెప్పి మేబీ అలా చేస్తున్నారేమో గాని పవన్ అన్న సంరక్షణలో గాని బాబు గారి సంరక్షణలో గాని ఇవైతే జరగట్లేదు 100% నేను చెప్తున్నా. ఎందుకంటే అవతల వాళ్ళని ఏదో ఒకటి ఇప్పుడు బ్లేమ్ చేయాలంటే ఏదో ఒకటి అది మనమే చేయాలి, మనమే చేసి వాళ్ళ మీద నూకాలి. ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా జరిగితే నేను చెప్పలేను కానీ పవన్ అన్న గారు అలా వాళ్ళ సంరక్షణలో జరుగుతుందని అంటే నేను ఒప్పుకోను, సహించను, చెప్తున్నా. మీరు ఆల్రెడీ రాయలసీమ కాబట్టి నాన్నగారు వైఎస్ఆర్ పార్టీ ఒకప్పుడు కాబట్టి అడుగుతున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పాలన వచ్చిన తర్వాత కూటమి పాలన వచ్చిన తర్వాత హత్యలు జరుగుతున్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి, దాని తర్వాత చిన్నపిల్లల మర్డర్లు జరుగుతున్నాయి అని చెప్పేసి అంటారు. దాని గురించి మీరు ఏమంటారు? ఇలా ఎవరైతే అంటున్నారో చెత్తనా కొడుకులు వాళ్ళని ఫస్ట్ చంపేస్తా అని చెప్తున్నా నేను. ఒకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎంత విజయంలో ఉన్నారో అందరికి జనాలకు తెలుసు, వాళ్ళు ఎంత మంచి చేస్తున్నారో అందరికి తెలుసు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళని ఏదైనా రూమర్ క్రియేట్ చేయాలి, వాళ్ళ మీద ఏదైనా చేయాలి. ఈ వైసీపీ ప్రభుత్వమే అలా చేసి వాళ్ళ మీద నూకుతుందేమో అని అనుకుంటున్నారు తప్ప, కానీ ఇది ఊకే ప్రతిసారి దీన్ని రిపీట్ చేస్తా ఇలానే చేస్తా అంటే అక్కడ పవన్ కళ్యాణ్ అన్న గారు బాబు గారు ఉన్నారు దీన్ని తొక్కడానికి. అండ్ అలా చెప్పే వాళ్ళకి అందరికి నా వార్నింగ్, అలా అంటే మాత్రం చంపేస్తా. పవన్ అన్న గాని బాబు గారి పరిపాలన చాలా ఎలా ఉందనేది 2 months లో జనాలే చెప్తున్నారు. మధ్యలో అవి ఇవన్నీ అవుతున్నాయని ఎవరు చెప్పారు? ఒకవేళ అలా జరిగినా కూడా వాళ్ళే చేపించి వీళ్ళని బ్లేమ్ చేయాలని చేస్తుంటారు తప్ప వీళ్ళు మాత్రం అలా చేయరు. సూర్యాబాయ్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా అభిమానిగా మీరు ఒకప్పుడు కాదు ఇప్పుడు ఒకప్పుడు కూడా నేను అభిమానినే. నేను చెప్పాను కదా మంచి ఎవరు చేస్తే ఒకప్పుడు చెప్పాను నీకు అభిమానులు ఎవరంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పా. ఇప్పుడు మంచి ఎవరు చేస్తున్నా సరే వాళ్ళకి నేను అభిమాని. రే ఇప్పుడు పవన్ అన్న మంచి చేస్తున్నాయి కాబట్టి పవన్ అన్న అభిమాని. రేపు పొద్దున పవన్ అన్న కూడా జగన్ లాగా చేస్తే నేను పవన్ అన్న అభిమాని కాదు. మంచి ఎక్కడ ఉంటే వాళ్ళ అభిమాని నేను. ఓకే, సో యాజ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు అభిమానిగా సో వెళ్ళిన అంటే వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసు తీసుకుంటా అని చెప్పేసి అనడం జరిగింది. ఇప్పటి వరకు ఏం జరగలేదు అని చెప్పేసి అంటారు ప్రజలు. అన్న 2 months కదన్నా అవుతుంది, ఎక్కువ అవుతుందా? అరే 2 months కి ఇప్పుడు 2 months కే అన్ని కావాలంటే ఏంది? ఇప్పుడు అంటే పింఛని పరంగానే అదే పరంగానే అరే పాలన అంటే ఇలా ఉండాలని చెప్పి ఎంతో మంది అంటున్నారు అన్న. దాన్ని ఎందుకు అన్న గుర్తించట్లేదు మీరు? పాలన అంటే పవన్ అన్నది, పవన్ అన్నని చూసి నేర్చుకోండి, ది గ్రేట్ పవన్ కళ్యాణ్ అన్న అని చెప్పి ప్రతి ఒక్కరు అంటున్నారు. టైం ఇవ్వండి. 1 year కాలేదు, 2 years కాలేదు, వచ్చి అన్ని ఒక్కోటి అమలు పరచాలి కదా. మనం ఏంటి అనుకోవడానికి ఈజీగా అన్ని అనేస్తాం, అక్కడ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. దెబ్బ కలిగిన వాడికి గాయం విలువ తెలుస్తుంది, ఆ దెబ్బ నొప్పి ఎట్లుందో అనేది. టైం ఇవ్వండి కొంచెం. సూర్యాబాయ్ శ్రీరెడ్డి గారు కానీ, రోజా గారు కానీ, నాని గారు కానీ, చాలా మంది ఇతర వైసీపీ నాయకులందరూ పవన్ కళ్యాణ్ గారు రాలేరు, సీఎం అడుగు కూడా తొక్కలేరు అసెంబ్లీ అని చెప్పేసి అన్నప్పుడు మీ వాయిస్ ఎక్కడ ఏమైంది అన్నా? ఎందుకు నేను దీనికి వాయిస్ ఇచ్చా నేను. అరే మీరందరూ కలిసి జఫానా కొడుకులు, రౌడీజంతో బతికేటోళ్ళు, లంచాలు తినేటోళ్ళు, ఆడోళ్ళని అడ్డం పెట్టుకొని బతికేటోళ్ళు, చిన్న పెద్ద రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడేటోళ్ళు, మీ అందరికీ సమాధానం చెప్పడానికి అదే అసెంబ్లీ గేటు నుంచి వెళ్తాడు అని అన్నది నేనే మొట్టమొదట ఒక మీడియాలో. నేను అన్న ప్రకారం మంచి వ్యక్తి కాబట్టి ఎవరిని అంత విమర్శించినా కూడా విమర్శల్ని కూడా ఎదుర్కొని ఈరోజు వెళ్ళాడు కాబట్టి గ్రేట్ చాలా. కానీ ఎవరైతే ఇలా చేశారు కదా, ఏది శ్రీరెడ్డి ఏది బొంగులో శ్రీరెడ్డి ఏది ఆడవాళ్ళను ఇలా మాట్లాడాలని నేను అనట్లేదు. ఆమె ఆడది అని కాదు, నా దృష్టిలో అయితే శ్రీరెడ్డి ఒక ఆడది కాదు, అది మీకు కూడా తెలుసు. ఆమె లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఆమె ప్రవర్తన ఎలా ఉంటుంది, మొన్నటిదాకా ఎంత రెచ్చిపోయింది. రోజా ఏం బీకింది, తెల్లారితే తిరుపతి పబ్లిసిటీలో ఇవన్నీ ఏం బీకింది. కొడాలి నానిగాడు ఏది వీడు ఎక్కడెళ్ళాయి ఇప్పుడు ఆ మాటలన్నీ? ఆ పౌరుషం అంతా ఎక్కడెళ్ళింది? మీరు తప్పు చేయకపోతే, మీ దగ్గర తప్పు లేకపోతే మీరు అదే అక్కడే ఉండాలి కదా. ఇప్పుడు ఏది మీడియా ముందుకు ఎందుకు రావట్లే? భయపడి ఎందుకు తిరుగుతున్నారు?
తప్పు చేశారు కాబట్టి తిరుగుతున్నారు, తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు, తప్పు చేశారు కాబట్టి ఓడిపోయారు. ఆ జగన్ గారిది ఎంత తప్పు ఉందో తెలియదు కానీ జగన్ గారి కన్నా ఎక్కువ తప్పులు వీళ్ళే చేశారు. మీకు తెలుసా వాళ్ళు తప్పులు చేశారని? తెలుసాయండి, జనాలే చెప్తున్నారు. నేను చూసా వాళ్ళ రౌడీయిజం ఏంది, అక్కడ సంక్రాంతి అప్పుడు ఆ గేమింగ్ ఏంది. నానిగారు లేకుండానే ఎంత జరిగిందా? మా నానిగారు అని చెప్పి మధ్యలో కూడా అయింది కదా. ఇప్పుడు సోషల్ మీడియా అయితే అబద్ధం చెప్పదు కదా. శ్రీరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, నాని గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, రోజా గారు చేసిన పబ్లిసిటీ కావచ్చు, పేర్ని నాని గారు చేసిన అవన్నీ కావచ్చు, అన్ని సోషల్ మీడియానే చెప్తుంది కదా. ఇంకా తెలుసా అని మీరు ఎట్లా చెప్తారు? అయితే శ్యామల గారు అని చెప్పేసి మధ్యలో వచ్చారనమాట. అవును అవును అవును. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కాబట్టి ఇప్పుడు ఏమన్నా మెగా ఫ్యామిలీ నుంచి ఆమెకు థ్రెట్ ఉండే అవకాశం ఉంటుందంటారా? బ్రదర్, మెగా ఫ్యామిలీ ఎలా అంటే శత్రువుని కూడా మన ఫ్యామిలీ అనుకునే ఫ్యామిలీ ఏదంటే మెగా ఫ్యామిలీ అని నేను చెప్తా. ఎందుకంటే థ్రెడ్ ఉంటే అభిమానాల ద్వారా, లేకపోతే ఆమెకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళ ద్వారా థ్రెడ్ ఉండొచ్చు. కానీ ఒకవేళ అభిమానులు కూడా చెప్తున్నాడు, మీరు దయచేసి ఏది చేయకండి, వాళ్ళు మనకి ఇది ఇచ్చారని చెప్పి మనం వాళ్ళకి తిరిగి అదే ఇవ్వద్దు, మనం మంచిని పరిచయం చేద్దాం, మంచిని ఇద్దాం అని అప్పటి నుండి కూడా అలానే చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్న. ఇప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. తెలిసి తెలియక ఎవరన్నా ఏదో చేస్తే దాన్ని కూడా అండ్ ఇన్ కేస్ ఇది కూడా వైసీపీ ప్రభుత్వమే చేసి మరి ఇవన్నీ ఇలా రుద్దితేరేమో అదైతే నాకు తెలియదు. కానీ నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ అన్న గారి వీరాభిమానిగా బాబు గారి పాలన ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా కాబట్టి అలాంటివి జరగవని నేనైతే అనుకుంటున్నా. జరిగినా కూడా దాన్ని మాత్రం నేనైతే వైసీపీ మీదకే నెట్టేస్తా. సో ఇప్పుడు ఇలా ఉందంటారు, ఏపీ పరిస్థితి బాగానే ఉందా, పర్లేదా? 100% బాగుందనే నాకైతే వినిపిస్తుందన్నా. బాగుంది, బాగుంటుంది కూడా. బాగుంది, బాగుంటుంది. అలా బాగా లేని రోజు, ఈ ప్రభుత్వం ఒకవేళ అన్యాయం జరిగిన రోజు మళ్ళీ మీడియా ముందుకు నేనే వస్తా. ఎవరైనా సరే, మన వ్యక్తి అయినా మన ఇంట్లో వ్యక్తి అయినా సరే, తప్పు జరుగుతుంటే నేను సహించను. నేను పవన్ కళ్యాణ్ అన్న గారి అభిమాన్ని, బాబు గారి పాలన నాకు ఇష్టం. ఈ రోజు హైదరాబాద్ లో కొన్ని ప్లేసులు చెప్పుకోదగిన ఉన్నాయంటే అది బాబు గారి పాలనే. అది అందరికీ తెలుసు, ఆల్ ఓవర్ ఇండియా అందరికీ తెలుసు. రేపొద్దున వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళ ఊచు నేను నెగిటివ్ అని మాట్లాడతా అంతే. ఇప్పుడు తెలంగాణలో ఉంటూ ఏపీ ప్రభుత్వాన్ని అయితే సమర్థించుకో 100% అన్న. ఎక్కడుంటే ఏంది, ఐఎమ్ ఇండియన్, తెలుగు వాడిని నేను. ప్రశ్నించే అధికారం నాకు ఉండదా? ఉంటది మరి. అందుకు తప్పెక్కడైనా నేను ప్రశ్నిస్తా. సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎక్కడ చూసినా మీటింగ్లలో చూసినా నిధులు లేవు, డబ్బులు లేవు అంటున్నారు. నిజంగా డబ్బులు లేవు అంటారా? మీకు అన్న డబ్బులు లేవు అంటే వైసీపీ ప్రభుత్వం మొత్తం దోచుకుంది. ఎన్నో అప్పులు ఉన్నాయి, వేల కోట్ల అప్పులు ఉన్నాయి. డబ్బులు లేవు కాబట్టి లేవని చెప్తున్నాడు కదా. దాన్ని ఎలా రికవర్ చేయాలి, ఎలా చేయాలి అన్ని ఒక్కోటి అన్ని బయట వస్తాయి. ఒక 4 రోజులు వెయిట్ చేయాలి. ప్రతి దానికి కొంచెం వెయిటింగ్ అనేది ఉండాలి. 5 సంవత్సరాలు అతని పాలన చూశారు, చూడండి ఒక 1 ఇయర్ అన్ని సర్దుమర్చుకొని చేస్తారు కదా. మనం వెయిట్ చేయకుండా ప్రతిఫలం కావాలంటే రాదు. వెయిట్ చేస్తేనే మనకు ప్రతిఫలం వస్తుంది.